రోస్టర్ విధానం వల్ల మాలలకు అన్యాయం జరుగుతోందని, సామాజిక న్యాయం జరిగేలా రిజర్వేషన్లను పునః సమీక్షించాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి సుద్దాల దేవయ్య డిమాండ్ చేశారు. రోస్టర్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి మాలలకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మాలలకు అన్యాయం చేసే గత ప్రభుత్వాల హయాంలో ఎదురైన పరిస్థితులను గుర్తుంచుకోవాలని వారు హెచ్చరించారు. రోస్టర్ విధానాన్ని రద్దు చేసి రిజర్వేషన్లను పునః సవరించాలని డిమాండ్ చేస్తూ జాతీయ మాల మహానాడు దుబ్బాక నియోజకవర్గం ఆధ్వర్యంలో హలో మాల చలో దుబ్బాక కార్యక్రమాన్ని నిర్వహించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని పోచమ్మ ఆలయ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి సుద్దాల దేవయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణతో మాలలకు ఎంతో అన్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ద్వారా ఇప్పటికీ అనేక నోటిఫికేషన్లు రావడం జరిగిందని, అందులో మాలలకు ఎంతో అన్యాయం జరిగిందన్నారు. ప్రభుత్వం ఎలాంటి నోటిఫికేషన్ వేసినా రిజర్వేషన్ పరంగా మాలలకు న్యాయం జరగడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ నెల 31న నిర్వహించనున్న రాష్ట్ర సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమానికి మాలలు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాల్వ నరేష్, రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు రేకం శ్రీరాములు, పట్టణ అధ్యక్షుడు జర్నలిస్ట్ కాల్వ లింగం, ఆస రాజశేఖర్, నియోజకవర్గం మాల మహానాడు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చదువులు రిజర్వేషన్లు ఉండవు. మరి దళిత మాల జాతి అన్ని అవకాశాలు కోల్పోయే అవకాశం ఉన్నందున మనమందరం కూడా ఏకదాటి మీదకి రావాల్సిన అవసరం ఉంది. వర్గీకరణ పోరు ఈరోజు జరుగుతున్నది కాదు. 30 సంవత్సరాల క్రితం, అంటే సుమారు 1996లో నిజాం కాలేజ్ గ్రౌండ్లో మొట్టమొదటిసారిగా నేను సమావేశం ఏర్పాటు చేసి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పిలుపునివ్వడం జరిగింది. మనకు రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు లేకుండా పోయే అవకాశం ఉన్నది కనుక మనందరం కూడా ఏకతాటి మీద ఉండాలని ఆ రోజు చెప్పడం జరిగింది. అప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో సహకార శాఖ మంత్రిగా ఉన్నాను. మరి ఆనాడు ఈ వర్గీకరణ కోసమే ఇది చరిత్రలో ఇంత మా మిత్రులు చెప్పినట్టుగా గతంలో చంద్రబాబు కావచ్చు, గతంలో పాలకులు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇది అనుభవం. ఎందుకు ఈ పరిస్థితి? మాలలు అంటేనే ఇంత మిత్రులు చెప్తున్నట్టుగా, పాట పడినట్టుగా, మనోళ్ళు మాట్లాడినట్టుగా ఈ సమాజానికి భూమి పెట్టింది మాలలే కదా. వ్యవసాయం నేర్పింది, ఆ వ్యవసాయం సక్రమంగా పండే వరకు కూడా నీరటి వృత్తి చేస్తూ ఏ కాలువ ద్వారా ఏ నీళ్ళు ఏ పొలంలో పోలది ఆ ఊరి తూములక్కడ ఉండి పనిచేసింది ఎవరయ్యా? మాలలే కదా. ఈరోజు మగ్గ వర్గం వేసుకొని మొత్తం బట్టలు అందించిన కూడా మాలలే కదా. ఈరోజు చెరువులు తవ్వించినటువంటి అశోకుడు ఆ చెరువుల కింద ఈరోజు పండుతున్నటువంటి ఈ సందర్భంలో నీటి వృత్తి చేస్తున్న మాలలు ఎవరు చూసినా మాలలే కదా. కాకతీయ సామ్రాజ్యంలో యుగంధరుడుగా ఉన్నటువంటి సేనాధిపతి యుగంధరుడు మన మాలే కదా. రేచర్ల రుద్రుడు మాలే కదా. పల్నాటి యుద్ధంలో కత్తి దూసినటువంటి మాల కన్నమనేడు కూడా మన మాలే కదా. ఈరోజు ఈ దేశానికి ఒక దిక్సూచి కావాలి. 80 ఏళ్ళు ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశానికి ఒక దిక్సూచి కావాలి, దీనికి ఒక రాజ్యాంగం కావాలని చెప్పి ఆ రాజ్యాంగాన్ని అందించింది కూడా